ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే కరపెండల దుంపలతో కూర అయితే చేయబోతున్నానండి. ఇలా లేతగా ఉన్న దుంపల్ని కూరగా చేసుకుంటే చాలా బావుంటదండి. వాటిని చిన్నగా కట్ చేసుకొని, తొక్క ఒలుచుకొని ఒకసారి వాటర్‌తో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, కుక్కర్ పెట్టుకొని, అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఈ కూరండి రైస్‌లోకి, రోటీలోకి కూడా చాలా బావుంటది. పోపు బాగా వేగిన తర్వాత మనకు ముందుగా కట్ చేసి ఉంచుకున్న దుంపలనైతే వేసుకోవాలి. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పెద్ద దుంపలను ఉడకబెట్టడం, చిన్న దుంపలనైతే ఇలా కర్రీగా చేసి పెట్టేవారండి. చాలా బావుండేది. ఇప్పుడు దుంపలు ఒకసారి మగ్గిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కారం అయితే చాలా తక్కువ వేసుకోండి. తెపాల్లో కూడా వండుకోవచ్చండి. కుక్కర్‌లో అయితే వేగంగా అయిపోతుందని అయితే కుక్కర్‌లో పెడుతున్నాను. ఉప్పు, కారాలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు వేయించుకుంటే మన కూర అనేది రెడీ అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.